నమస్తే, వెల్కమ్ టు ధృత మీడియా స్పెషల్ ఫోకస్. ప్రభుత్వం ఏర్పాటులో ఎంతో కీలకం కానున్న గోదావరి జిల్లాలపై అధికార వైసీపీ పూర్తిగా దృష్టి సారించింది. ఏపీ పాలిటిక్స్ చేంజ్ చేయగల కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ జిల్లాల్లో బీసీ గేమ్ మొదలుపెట్టింది. ఏకీకృతంగా ఉన్న కాపులు విపక్షాల వైపు మళ్లినా తనకు నష్టం జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఎన్నో కులాలుగా ఉన్న బీసీలను సమీకృతం చేస్తోంది. జనసేన పార్టీ బలమంతా ప్రధానంగా గోదావరి జిల్లాలో ఉందని ఒక విశ్లేషణ ఉంది. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకున్న టీడీపీకి కూడా అక్కడ బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ఏదైనా మ్యాజిక్ చేస్తాయేమోనని అధికార వైసీపీ భావిస్తోంది. అంతేకాదు మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్న గోదావరి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదని భావిస్తోంది. 2019 మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లను సొంతం చేసుకునేందుకు వైసీపీ బీసీ మంత్రం పఠిస్తోంది. దీనిలో భాగంగానే గతంలో కాపులకు ఇచ్చిన సీట్లలో ఈసారి కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా బీసీలను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోంది. అదే టైంలో కాపులకు తప్పకుండా ఇవ్వాల్సిన చోట వారికే సీట్లు కేటాయిస్తోంది. దీనిలో భాగంగానే కాకినాడ ఎంపీ సీటుతో పాటు పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, భీమవరం, తణుకు వంటి అసెంబ్లీ సీట్లను కాపుల నేతలకే కేటాయించింది. ఇటు రాజమండ్రి ఎంపీ సీటును గతసారి బీసీలకు ఇచ్చిన అధికార వైసీపీ ఈసారి కూడా బీసీ నేత గూడూరు శ్రీనివాస్కి కేటాయించింది. ఇక క్షత్రియులు లేకపోతే కాపులు అన్నట్టుగా లెక్కలు వేసుకుని మరీ నరసాపురం పార్లమెంట్ సీటును బీసీలకు కేటాయిస్తూ సరికొత్త ప్రయోగం చేసింది. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మహిళకు సీటు కేటాయించి సంచలనం రేపింది. అయితే దీని వెనుక వైసీపీది పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకోవడం ఒకటైతే నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న మహిళా ఓటర్లను కూడా ప్రభావితం చేయాలని వైసీపీ రెండో వ్యూహంగా చెబుతున్నారు. వైసీపీ అనుకున్నట్టు వ్యూహం ఫలిస్తే నరసాపురం మొత్తం రాజకీయాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పాలి. ఆచంట సీటును కూడా కాపులకు ఇస్తారా లేక బీసీనే దించుతారా అన్నది త్వరలో తేలిపోనుంది. గోదావరి జిల్లాలో కాపులతో పాటు ప్రధానంగా శెట్టి బలిజలు, యాదవులు, అగ్నికుల క్షత్రియులు, చేనేతలు ఇలా అనేక బీసీ ఉపకులాలున్నాయి. దీంతో వీలున్న చోట్ల ఆయా కులాల జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల ఆచితూచి సీట్లు కేటాయిస్తోంది. మొత్తం మీద కాపు నేతలకు న్యాయం చేస్తూనే బీసీ బాణంతో గోదావరి జిల్లాలో తన రాజకీయ వాటాను తేల్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధృత మీడియా.